హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి దాల్ పాపిడి. ఫస్ట్ ఒక కప్పు మినపగుండ్లు, ఒక కప్పు పెసరపప్పు ఒక 3 అవర్స్ నానబెట్టేసుకోండి. నానిన తర్వాత దాన్ని పూర్తిగా వాటర్ తీసేసి మనము గారెల పిండి చేసుకుంటాం కదా, ఇంకా కొంచెము కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పాలి. ఈవినింగ్ పూట పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఏమున్నాయో అని వెతుక్కోకుండా ఒక 15-20 డేస్ వరకు ఉండే రెసిపీ ఇది. స్నాక్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో. సో నేను ఏ కప్పుతో అయితే మినపప్పు అండ్ ఇంకోటి పెసరపప్పు తీసుకున్నానో అదే కప్తో 2 కప్స్ బియ్యం పిండి వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, సాల్ట్ తగినంత, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు. ఇది పచ్చి కారం వేస్తున్నాను, కారం వేయట్లేదు అసలు ఇక్కడ. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర గ్రైండ్ చేసి దీనిలో పూర్తిగా మనము ఇవి అప్పాలు చేసుకుంటాం కదా, కారపప్పాలు, చెక్కలు అంటారు. సో అవి చేసుకునేటట్టుగా సొరకాయ అప్పాలు చేసుకుంటాం కదా, అదే మోడల్లో. కాకపోతే ఏంటంటే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందన్నమాట. ఈ క్రిస్పీనెస్ కోసం ఇక్కడ కొంచెం వేడి నూనె యాడ్ చేయాలి. దీన్ని 15-20 మినిట్స్ నానబెట్టేసేయండి. ప్లాస్టిక్ షీట్స్ మీద కానీ, లేకపోతే ఏమైనా పూరీ మేకర్ ఉంటుంది కదా, ఏది ఉంటే అది దాంతో చిన్న చిన్న అప్పాలుగా వేడి నూనె బాగా కాగిన తర్వాత మనం వేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటే ఈజీగా ఒక 15-20 డేస్ అయితే వస్తాయండి. మనము చేసుకునే దాన్ని బట్టి 1 వీక్ కానీ 10 డేస్కి కానీ అలా చేసుకున్నా కూడా అదే టేస్ట్ని, అదే క్రిస్పీనెస్తో ఉంటాయి అన్నమాట. ఇలా ఆయిల్ ఒకసారి కాగిన తర్వాత వేసేసుకోవడమే. అన్నీ ఒకటేసారి వత్తేసుకొని ఇలా వేడిగా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుంటే మనకి దాల్ పాపిడి రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఇలా